సెషన్స్ లోని మనం ఏదైతే నీట్ సెషన్స్ చేస్తున్నామో దీంట్లో మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే చాప్టర్ ఉందో దీంట్లో రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇంకా ల్యాక్ ఓపెరాన్ ఈ రెండు టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దీని నుంచి మీకు చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. గత ఏళ్లలో దగ్గర 7 to 8 క్వశ్చన్స్ వచ్చాయి. 4-5 years లో ఈ టాపిక్ నుంచి దగ్గర 7 to 8 క్వశ్చన్స్ అండి, 10 క్వశ్చన్స్ కూడా రావడం చూసాం. సో ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో నా వాయిస్ అది క్లియర్ గా ఉంది, అందరికీ క్లియర్ గా వినిపిస్తున్నది అంటే చాట్ సెక్షన్ లో ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అండ్ మనం ఏం చేయబోతున్నాం అంటే మన ఎన్సీఆర్టీ కూడా చూసుకుంటాం ఇందులోని. విల్ రీడ్ ద ఎన్సీఆర్టీ స్నిప్స్ యాజ్ వెల్. ఎన్సీఆర్టీలో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో కూడా అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటాం. ఈ టాపిక్ మంచిగా నేర్చుకుంటాం. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వాయిస్ అంతా క్లియరేనా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. అందరికి అటెండెన్స్ పెట్టేసుకోండి. ఓకే, ఓకే, సరే అయితే ఫైన్. సో దీంతో మన సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం ఇంకా. రండి. ఓకే, రైట్. ఓకే, సో ఎవరైతే నిన్నటి సెషన్ చూసారో ఇవాళ మనం ఏం చేసుకోబోతున్నాం అందరికీ మీకు తెలుసు, అందరికీ తెలుసు నిన్న మనం ఏం చేసుకున్నాం, ట్రాన్స్లేషన్ అది చదువుకున్నాం. ఓకే, సో ట్రాన్స్లేషన్ తో సంబంధించి ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాను విత్ రెస్పెక్ట్ టు దాట్. ఓకే, క్వశ్చన్ అని అడుగుతున్నాను, ట్రాన్స్లేషన్ ప్లస్ జెనెటిక్ కోడ్ రెండింటితో సంబంధించిన క్వశ్చన్ అనుకోండి. ఓకే, సో ఇది ఒక నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది మీరు నాకు ఒక ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, అది అన్నమాట. ఈ క్వశ్చన్ మనం ఇప్పటి వరకు ఏదైతే మనం చేసామో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీరు అందరూ ప్రాపర్ గా ఫాలో అవుతున్నారు అంటే ఈ క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. పదండి, లెట్ us స్టార్ట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, చూడండి. ఇఫ్ దెర్ ఆర్ 999 బేసెస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ దెర్ ఆర్ 999 బేసెస్ ఇన్ అన్ ఆర్ఎన్ఏ దట్ కోడ్స్ ఫర్ అ ప్రోటీన్ వి 333 అమైనో యాసిడ్స్. 999 బేసెస్ ఉన్నాయి ఆర్ఎన్ఏ లోని, ఆర్ న్యూక్లియోటైడ్స్ అని అనొచ్చు. ఓకే, 333 అమైనో యాసిడ్స్ కి కోడ్ చేస్తున్నాయి అవి. ఓకే, క్లియర్. అండ్ ద బేస్ at the position of 901 is deleted such that the length of the RNA becomes 998 bases. సరేనా? సో హౌ మెనీ కోడాన్స్ విల్ బి ఆల్టర్డ్ చెప్పండి. నీట్ 2024 వాళ్ళకే కాదు, నీట్ 2025 వాళ్ళకి కూడా చదువుకోవచ్చు. మీరు నీట్ ప్రిపేర్ అవుతున్నా, యాక్చువల్ నేను చెప్పాలంటే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, అది అన్నమాట. ఫైన్, సరేనా? ఓకే, సో మీలో ఎవరైనా యాక్చువల్ గా ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీలో ఎవరైనా యాక్చువల్ గా ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఎనీ వన్ ఆఫ్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్? ఎనీ వన్ ఆఫ్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్? మీలో ఎవరైనా ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? చెప్పండి. ఓకే, ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎంసెట్, మీరు నీట్ ఇంకా ఎంసెట్ రెండు ప్రిపేర్ అవుతూ రెండు ఎగ్జామ్స్ ని మంచిగా ఎలా ఇవ్వచ్చు దాని గురించి. ఓకే, నేను ఒక సెషన్ అనేది చేస్తున్నాను. ఓకే, మీరు వచ్చి మెయిన్ ఛానల్లో చూడొచ్చు ఆ సెషన్. ఆ సెషన్ నేను ఎన్ని గంటలు చేస్తున్నానంటే 8:30 PM చేస్తున్నాను. 8:30 PM కి నేను సెషన్ చేస్తున్నాను ఇన్ వేదాంతు తెలుగు ఛానల్. ఏదైతే వేదాంత తెలుగు ఛానల్ ఉన్నదో మీ అందరికీ తెలిసిందే. ఆ వేదాంత తెలుగు మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక సెషన్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఎవరైతే ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ వాళ్ళ కోసం. ఓకే, ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. ఇంకా ఎవరైతే ఎంసెట్ నీట్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నారో, అంటే మీరు ఎంసెట్ నీట్ రెండింటికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారంటే దిస్ విల్ బి ద బెస్ట్ స్ట్రాటజీ యూ కెన్ ఫాలో. ఒక యాక్షన్ ప్లాన్ అనేది నేను చెప్పబోతున్నాను అందరి కోసం. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ యూస్ఫుల్. మీ అందరి కోసం స్పెషల్ గా స్ట్రక్చర్ చేశాను. ఓకే, అది అన్నమాట. ఫైన్. ఓకే, సో అందుకే డెఫినెట్లీ ఈ సెషన్ అనేది వచ్చి అటెండ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్లీ కమ్ అండ్ అటెండ్ దిస్ సెషన్. అది అన్నమాట. ఆల్రెడీ యామిని, కార్తీక, శంకర ఆన్సర్ కూడా చేస్తారు. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఆన్సర్ అనేది డిస్కస్ చేసుకుందాం. చూడండి, మనకి ఏమంటున్నారంటే 999 బేసెస్ ఆర్ఎన్ఏ ఉంది. మన దగ్గర ఒక ఆర్ఎన్ఏ ఉన్నది, ఎంఆర్ఎన్ఏ టు బి ఎగ్జాక్ట్. ఈ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దీంట్లో ఎన్ని ఉన్నాయి? 999 బేసెస్ ఉన్నాయి. ఓకే, 999 బేసెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు ఏం చేసామంటే 901 బేస్ ఏదైతే ఉందో ఆ 901 బేస్ ఏదైంది డిలీట్ అయింది. ఓకే, డిలీట్ అనేది జరిగింది. సో డిలీట్ అయిపోయింది అంటే ఏమైంది అంటే ఇక్కడ నుంచి ఏవైతే 999 వరకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్టర్ అయిపోతాయి. సో ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి? 901 వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో 1 to 900 వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి
900 బేసెస్ ఎన్నిటికి ఇస్తాయి? మనకు తెలుసు ఒక 3 బేసెస్ ఉంటాయి. ఒక కోడాన్ లో ఎన్ని బేసెస్ ఉంటాయి? 3 బేసెస్ ఉంటాయి. సో మనకు టోటల్ ఎన్ని కోడాన్స్ అయ్యాయి? దీన్ని బట్టి 30 కోడాన్స్ అయ్యాయి. వి హ్యావ్ 30 కోడాన్స్. సో 30 కోడాన్స్ కి ఎన్ని అమైనో యాసిడ్స్ వస్తాయి? 30 అమైనో యాసిడ్స్ అనేవి వస్తాయి. సో 30 అమైనో యాసిడ్స్ అనేవి మనకు ఆల్టర్ అవ్వవు, దే విల్ బి ఫైన్. కానీ ఇక్కడ నుంచి ఏవైతే ఇంకా 901 నుంచి ఏవైతే 999 వరకు 33 ఫర్దర్ ఏవైతే ఉన్నాయో, ఈ 33 అమైనో యాసిడ్స్ అనేవి, సరే జస్ట్ మినిట్ ఆగండి. ఈ 900 బై మనం ఏం చేస్తాం? 3 చేస్తాం. సో 300 అనేవి ఆల్టర్ అవ్వవు, సారీ నాట్ 30, 300 బేసెస్ మనకి ఆల్టర్ అవ్వవు. రాబోయే 999 లో 99/3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 33 వస్తుంది. ఈ 33 బేసెస్ ఏవైతే ఉన్నాయో దే విల్ డెఫినెట్లీ గెట్ ఆల్టర్డ్. ఎందుకు ఆల్టర్ అవుతున్నాయి? వై ఆర్ దే గెటింగ్ ఆల్టర్డ్? బికాస్ ఇక్కడ డిలీషన్ అనేది జరిగింది. డిలీషన్ జరిగింది కాబట్టి 901 నుంచి 999 వరకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆల్టరేషన్ అనేది జరిగింది. అది కాకుండా ఇక్కడ 998 అయిపోయేవి, బికాస్ 1 గాట్ డిలీటెడ్. అది అన్నమాట. అర్థమైందా అందరికి? సో వాట్ విల్ బి ది ఆన్సర్? ఏం అడిగారు? హౌ మెనీ కోడాన్స్ విల్ బి ఆల్టర్డ్ అంటే దగ్గర 33 కోడాన్స్ విల్ బి ఆల్టర్డ్. ఈ 33 కోడాన్స్ ఎలా వచ్చాయి? 901 నుంచి 999 వరకు ఏవైతే కోడాన్స్ ఉన్నాయో అవన్నీ ఆల్టర్ అయిపోయి 33 కోడాన్స్. నెక్స్ట్ 33 కోడాన్స్ విల్ బి ఆల్టర్డ్. 33 కోడాన్స్ విల్ బి ఆల్టర్డ్. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అర్థమైందా? సో ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. ఓకే, అది అన్నమాట. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్. రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. పదండి, లెట్ us బిగిన్ విత్ టుడేస్ సెషన్. ఓకే, రండి. సో రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్. రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ లో మనం యాక్చువల్ గా ఏం చదువుకుంటాం అంటే, మనం చదువుకుంది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మనం 2 టైప్స్ ఆఫ్ జీన్స్ గురించి చదువుకోబోతున్నాం. ఓకే, ఈ 2 టైప్స్ ఆఫ్ జీన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆర్ ద హౌస్ కీపింగ్ జీన్స్. ఓకే, మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. మన బాడీలోని ఎలాంటి లివింగ్ ఆర్గనిజం అయినా, మన బాడీ అయినా లేదంటే ఎలాంటి లివింగ్ ఆర్గనిజం మీరు చూసినా, దే విల్ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ జీన్స్ ఇన్ దేర్ డిఎన్ఏ. ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే ఉన్నదో, ఆ ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ లోని 2 టైప్స్ ఆఫ్ జీన్స్ అనేవి ఉంటాయి. ఒకటి హౌస్ కీపింగ్ జీన్స్ అనేవి ఉంటాయి, వీటిని అయితే మనం కాన్స్టిట్యూటివ్ జీన్స్ అని కూడా అంటాం. కాన్స్టిట్యూటివ్ జీన్స్ కూడా అంటాం. ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఇవి ఆగం అనమాట, మనకి మంచిగా పనిచేస్తాయి. అండ్ దే ఆర్ ద స్ట్రక్చరల్ జీన్స్. దేని వల్ల అయితే మన బాడీలోని బేసిక్ వర్క్ అంతా ఏదైతే నడుస్తున్నదో ఈ జీన్స్ వల్లే నడుస్తున్నది. అందుకే వీటిని హౌస్ కీపింగ్ జీన్స్ అంటాం. ఇంకొక టైప్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, వాటిని మనం రెగ్యులేటరీ జీన్స్ అంటాం. ఈ రెగ్యులేటరీ జీన్స్ ది పని ఏంటి అంటే, ఈ హౌస్ కీపింగ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కంట్రోల్ ఇంకా కోఆర్డినేషన్ లో పెట్టడం, కంట్రోల్ ఇంకా లేదంటే రెగ్యులేషన్ లో పెట్టడం అనమాట. అంటే ఎంత అవసరం అంత అంత పని చేయించడం వాటి చేత, దాని తర్వాత ఇంకా ఆగిపోవాలి అంటే పని ఆపించడం వాటి చేత. ఓకే, అది అన్నమాట. అది ఎవరు చేస్తారు? రెగ్యులేటరీ జీన్స్ అనేవి చేస్తాయి. సో రెగ్యులేటరీ జీన్స్ ది పని ఏమిటి అంటే, టు కంట్రోల్ ఆర్ రెగ్యులేట్ ద హౌస్ కీపింగ్ జీన్స్. హౌస్ కీపింగ్ జీన్స్ ని కంట్రోల్ ఇంకా రెగ్యులేట్ అనేది చేయాలి. హౌస్ కీపింగ్ జీన్స్ ని కంట్రోల్ లేదంటే రెగ్యులేట్ అనేది చేయాలి. వాటి పని ఎంత చేస్తున్నాయి, అవసరం కన్నా ఎక్కువ. ఇప్పుడు చూడండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం మీరు అడుగుతారు ఏంటంటే, మనం ఎందుకు రెగ్యులేట్ చేయాలని అడుగుతారు. ఇవి లాస్ట్ సింపుల్ క్వశ్చన్, ఎందుకు రెగ్యులేట్ చేయాలి అంటే, బేసిక్ గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రెగ్యులేషన్ చేయాల్సిన నెసెసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర ఉన్న రీసోర్సెస్ లో. ఇప్పుడు మన దగ్గర రీసోర్సెస్ ఉంటే వాటిని విచ్చలవిడిగా వాడేసుకున్నాం అనుకోండి. మన దగ్గర జీన్స్ ఉన్నాయి, జీన్స్ అన్ని బోల్డ్ అండ్ ఎంఆర్ఎన్ఎస్ ప్రొడ్యూస్ చేసేస్తున్నాయి. ఎంఆర్ఎన్ఎస్ నుంచి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ప్రోటీన్స్ మనకు అవసరమే లేదు, ఆ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అయిపోతున్నాయి. కొన్ని ఎంజైమ్స్ మనకు అవసరం లేదు, ఎంత క్వాంటిటీ ఉందో అంత చాలు. ఒక 10 యూనిట్స్ ఆఫ్ ఎంజైమ్ కావాలి, కానీ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల 30-40 యూనిట్స్ ప్రొడ్యూస్ అయిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ అది యాక్చువల్ గా మళ్ళీ వెళ్ళి డిసింటిగ్రేట్ అయిపోతుంది, కానీ యూజ్ అవ్వదు. సో రెగ్యులేషన్ ఈజ్ ఇంపార్టెంట్, సో దట్ దెర్ ఈస్ నో వేస్టేజ్, నంబర్ 1.
నెంబర్ టూ, ఎలాంటి మ్యూటేషన్ అని ఏమైనా జరిగినా లేదంటే ఎలాంటి డిలీషన్స్ ఇన్సర్షన్స్ ఏమైనా జరిగినా ఓకే వాటన్నిటిని ఆపాలి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం మనం ఏం రాసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు రెగ్యులేషన్. వై రెగ్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్? రెగ్యులేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, టు నంబర్ వన్, టు ప్రివెంట్ వేస్టేజ్ ఆఫ్ సెల్స్ రీసోర్సెస్. ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో వాటిని వేస్ట్ చేయకుండా ఆపడం, రెగ్యులేషన్ చేయాలి, దానికోసం రెగ్యులేట్ చేయాలి. ఓకే, టు చెక్, టు కీప్ అ చెక్ ఆన్ మ్యూటేషన్. జస్ట్ a minute. టు కీప్ అ చెక్ ఆన్, కీప్ అ చెక్ ఆన్ మ్యూటేషన్స్. ఎలాంటి మ్యూటేషన్స్ ఏమైనా జరుగుతున్నాయి, డిలీషన్స్ ఇన్సర్షన్స్ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనేసి చూసుకుంటాం మనం. ఓకే, కరెక్ట్, రైట్. సో ఇక్కడ వరకు ఓకే, ఫైన్. ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్, సారీ, ఇది ప్రోకెరియోట్స్ కాదు, ఫస్ట్ మనం యూకెరియోట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం, యూకెరియోట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, తర్వాత ప్రోకెరియోట్స్ గురించి మాట్లాడుకుందాం. సో జీన్ రెగ్యులేషన్ ఏదైతే ఉన్నదో, జీన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రెగ్యులేషన్ ఉన్నదో అది యూకెరియోట్స్ లో ఎలా జరుగుతుంది? ఓకే, యూకెరియోట్స్ లో ఎలా జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడుకోవాలి. యూకెరియోట్స్ లో ఇది యాక్చువల్ గా 4 లెవెల్స్ లో జరుగుతుంది, 4 లెవెల్స్ లో జరగచ్చు. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నప్పుడు జరగచ్చు. ట్రాన్స్క్రిప్షన్ జరిగింది, ట్రాన్స్క్రిప్షన్ జరగకుండా ఆపడానికి, ఫర్ సపోజ్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నది, ఆ ట్రాన్స్క్రిప్షన్ జరిగిన ముందే ఆపేయడం అనమాట. మనకి ఏం చేసాం, వీ హ్యావ్ డిటెక్టెడ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్. రెండు విషయాలు ఎక్స్పెక్ట్ చేసాం. ఏంటి, మనకు కావాల్సిన ఏదైతే ప్రోటీన్ మనం ట్రాన్స్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఎంఆర్ఎన్ఏ త్రూగా కోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, అది మనకు అవసరం లేదు. సో అక్కడ ట్రాన్స్క్రిప్షన్ నే ఆపేసాం. లేదంటే DNA లో ఏదో మ్యూటేషన్ జరిగింది, అది డిటెక్ట్ చేసినా మనం ఆపడానికి ట్రై చేసాం. సో ట్రాన్స్క్రిప్షన్ లెవెల్లో మనం ఆపేయచ్చు. ఓకే, అది అన్నమాట. దెన్ రెండో పాయింట్, రెండో స్టేజ్ ఏమిటి, వాట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ వీ కెన్ స్టాప్, దట్ ఈస్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్. పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్. ఈ పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్స్ అంటే ఏమిటి మనకి తెలుసు కదా. ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత ఏమిటి ఉంటాయి, ఒకటి స్ప్లైసింగ్ ఉంటుంది. ఓకే, ఒకటి స్ప్లైసింగ్ ఉంటుంది, ఇంకోటి ఏమిటి ఉంటుంది, క్యాపింగ్ చేస్తాం మనం. ఓకే, ఇంకోటి ఏం చేస్తాం, టైలింగ్ చేస్తాం, పాలీ టైలింగ్ తెలుసు మనకి. సో ఇవన్నీ ఎప్పుడైతే చేస్తున్నాం, ఓకే, స్ప్లైసింగ్ క్యాపింగ్ టైలింగ్ ఏమైతే చేస్తున్నాం, ఓకే, చేస్తున్నాం, ఎప్పుడైతే ఈ 3 ప్రాసెసెస్ చేస్తున్నాం అవి చేయకుండా అక్కడే ఆపేయడం అనమాట. అంటే పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ జరగలేదు అనుకోండి, దెన్ దట్ mRNA ఈజ్ ఆఫ్ నో యూస్. ఎందుకు చేయాలంటే మన దగ్గర, మనం మనం ఎందుకు చేయాలి అలాగా, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీ నీడ్ టు డూ PTM? బికాస్ మన దగ్గర ఉన్నది మోనోసిస్ట్రానిక్ mRNA. మోనోసిస్ట్రానిక్ కాబట్టి, మోనోసిస్ట్రానిక్ mRNA వస్తుంది కాబట్టి దాంట్లో ఉన్న ఇంట్రాన్ సీక్వెన్సెస్ అన్ని తీసి స్ప్లైసింగ్ చేసి క్యాపింగ్ టైలింగ్ అవన్నీ చేయాలి. ఎందుకంటే అది న్యూక్లియస్ నుంచి సైటోప్లాస్మిక్ సర్ఫేస్ వరకు వెళ్ళి, సైటోప్లాజంలో వెళ్ళి, సైటోప్లాజంలో రైబోజోమల్ సర్ఫేస్ లో వెళ్ళి ట్రాన్స్లేట్ అవ్వాలి. అవునా కాదా? కరెక్ట్, ఓకే, క్లియర్, అర్థమైందా? ఓకేనా, సరే అయితే ఇక్కడ వరకు ఒక లైన్ ఫైన్, అర్థమైంది, ఈ విషయం అనేది అర్థమైంది. మూడో విషయం మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు చేయొచ్చు, వెన్ ద mRNA is getting transfer, mRNA transfer from న్యూక్లియస్ టు సైటోప్లాజం, న్యూక్లియస్ టు సైటోప్లాజం, న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం కి mRNA వెళ్తున్నది, వెళ్లకుండా అక్కడే ఆపేయడం అనమాట. వెళ్లకుండా అక్కడే ఆపేయడం అనమాట. అక్కడే ఆపేసాం అనుకోండి, అక్కడ కూడా మనకి పర్వాలేదు, మనం ఆపేయచ్చు, జీన్ ఎక్స్ప్రెషన్ ని అక్కడ కూడా ఆపచ్చు. లాస్ట్ ఇవన్నీ చోట్ల కూడా ఆపలేదు. ఇప్పుడు మనకు తెలిసి ఏంటంటే mRNA అనేది న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం కి అయితే వస్తుంది, మనకు తెలిసే విషయం. అవునా కదా? అప్పుడే ట్రాన్స్క్రిప్షన్, అప్పుడే ట్రాన్స్లేషన్ అనేది జరగాలి యూకెరియాట్స్ లో అయితే. కరెక్ట్, అర్థమైందా? ఓకేనా, ఇక్కడ వరకు ఫైన్. లాస్ట్ వచ్చేసి అన్నిటికన్నా లాస్ట్ పాయింట్ వచ్చేసి నంబర్ 4 ఇస్ దట్ ట్రాన్స్లేషన్. ఈ ట్రాన్స్లేషన్ కూడా ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్లేట్ చేయకుండా ఆపేయడం. ఇంకా ఎంఆర్ఎన్ఏని, ఆ ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్లేట్ చేయకుండా అక్కడే ఆపేయాలి. ఆ ఎంఆర్ఎన్ఏ లో ఏదైనా మ్యూటేషన్స్ జరిగి ఆ ట్రాన్స్క్రిప్టే బాగాలేదు, ఆ జెనెటిక్ కోడ్ లో, ఇప్పుడు ఫర్ సపోజ్ సికల్ సెల్ ఎనీమియా, ఫర్ సపోజ్ మన మన బాడీ ఫర్ సపోజ్ సికల్ సెల్ ఎనీమియా ముందు నుంచి డిటెక్ట్ చేయగలిగింది అంటే అది ఈ 4 స్టేజెస్ లో ఎక్కడో ఒకటి డిటెక్ట్ చేసి ఆపచ్చు ఆ సికల్ సెల్ ఎనీమియాని. కానీ మన బాడీ అప్పుడప్పుడు అలా చేయలేకపోవడం వల్ల మనకి అలాంటి డిసీజెస్ అనేవి వస్తాయి. అది అన్నమాట. సో ట్రాన్స్లేషన్ లో కూడా మనం ఆపేయచ్చు. అది ఈ 4 స్టేజెస్ లోని జీన్ ఎక్స్ప్రెషన్ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అండర్స్టూడ్, అర్థమైందా? ఈ 4 స్టేజెస్ లోని జీన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉన్నదో, ఓకే,
చేయడం జరుగుతుంది. అవునవును, ఇవాళ వేదాంతులోని ఎంసెట్ క్లాస్ అనేది జరగలేదు నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ కొన్ని పవర్ ఇష్యూస్ అనేవి ఉండేవమ్మా. సో ఆఫ్టర్నూన్ క్లాస్ తీసుకోవడం అవ్వలేదు. డోంట్ వరీ, రేపు ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంటుంది మీకు. ఓకే, డెఫినెట్లీ మీరు వదిలి మీరు యాక్చువల్గా వచ్చి అటెండ్ అవ్వచ్చు. ఇవాళ 8:30కి ఇంకో క్లాస్ ఉన్నది. ఓకే, యాక్షన్ ప్లాన్ గురించి ఒక క్లాస్ ఉన్నది. డెఫినెట్లీ ఆ సెషన్ వచ్చి అటెండ్ అవ్వండి. చాలా 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 ఇంపార్టెంట్ ఎంసెట్ ఇంకా నీట్ ఇద్దరు కోసం, ఎవరైతే ఎంసెట్ ఇంకా నీట్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, అది అన్నమాట. ఫైన్, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మనం జీన్ రెగ్యులేషన్ ప్రోకెరియాట్స్ లో ఎలా జరుగుతుందో మాట్లాడుకోవాలి. జీన్ రెగ్యులేషన్ ప్రోకెరియాట్స్ లో ఎలా జరుగుతుందో మాట్లాడుకోవాలి. సో బిఫోర్ సేయింగ్ దాట్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనం చెప్పాలి. ఓకే, యూకెరియాట్స్ లో, ఇప్పుడు చెప్పాను మనం, యూకెరియాట్స్ లో ఏదైతే రెగ్యులేషన్ జరుగుతున్నదో, యూకెరియాట్స్ లో ఏదైతే రెగ్యులేషన్ జరుగుతున్నదో, ఈ రెగ్యులేషన్ కి ఒక మోడల్ అనేది కనిపెట్టారు. ఆ మోడల్ ఎవరు కనిపెట్టారు అంటే, దేర్ ఆర్ టూ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ దట్ మోడల్, దట్ ఈస్ బ్రిటన్ అండ్ డేవిడ్. బ్రిటన్ అండ్ డేవిడ్ మోడల్ అనేది ఒకటి ఉన్నది. అయితే ఇప్పుడు ఈ మోడల్ ఏదైతే ఉందో మీకు ఎంసెట్ లోని లేదు, నీట్ లోని లేదు, ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు. సో ఇది మనం చదువుకోక్కర్లేదు, అవసరం లేదు, తెలుసుకొని ఉంటే చాలు. ఇంత మీరు గుర్తుపెట్టుకోండి. యూకెరియాట్స్ లో ఏదైతే రెగ్యులేషన్ జరుగుతుందో, ఓకే, అది బ్రిటన్ ఇంకా డేవిడ్ మోడల్ త్రూగా మనం చదువుతాం యాక్చువల్ గా, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అది అన్నమాట. నౌ, ఇప్పుడు ప్రోకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే, ప్రోకెరియాట్స్ లో మనకు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది తెలుసు. ఏమిటి? వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ విషయం? ఏంటంటే ప్రోకెరియాట్స్ లో ట్రాన్స్క్రిప్షన్ ఇంకా ట్రాన్స్లేషన్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్క్రిప్షన్ ఇంకా ట్రాన్స్లేషన్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ యాక్చువల్లీ కపుల్డ్. రెండు కలిపి జరిగిపోతూ ఉంటాయి అనమాట, ఒకేసారి జరిగిపోతుంది. ఇలా ట్రాన్స్క్రిప్ట్ అయ్యో ఎంఆర్ఎన్ఏ వస్తూ ఉంటుంది, ప్రోటీన్ ఇక్కడ నుంచి ఫామ్ అయిపోతూ ఉంటుంది, ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతున్నది? దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ దట్. అన్నిటికన్నా ఫస్ట్ రీజన్ మనం మాట్లాడుకున్నట్లయితే, అన్నిటికన్నా నంబర్ 1 రీజన్ ఏంటి? ఓకే, దెర్ ఇస్ నో న్యూక్లియర్ ఎన్వెలోప్. న్యూక్లియర్ ఎన్వెలోప్ లేకపోవడం వల్ల ఓపెన్ గా సైటోప్లాజం లో న్యూక్లియోయిడ్ అనే స్పేస్ లో జరుగుతున్నది ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్ జరగగానే వెంటనే ట్రాన్స్లేషన్ కూడా అక్కడే రైబోజోమల్ సర్ఫేస్ లో జరిగిపోతున్నది. ఓకే, సో న్యూక్లియర్ ఎన్వెలోప్ అనేది లేదు అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, నంబర్ 1. నంబర్ 2, సెకండ్ రీజన్ ఏంటి? దేర్ ఆర్ నో పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్. ఈ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగట్లేదు యాక్చువల్గా. క్యాపింగ్, టైలింగ్, స్ప్లైసింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చేయడానికి అవసరం ఎందుకు లేదంటే, దే హ్యావ్ అ పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ. మనం ఆల్రెడీ చదువుకున్నాం ట్రాన్స్క్రిప్షన్ లో. పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ అంటే అన్ని జీన్స్ తో సంబంధించిన ఏవైతే ట్రాన్స్క్రిప్ట్స్ వస్తున్నాయో అది ఒకే ఎంఆర్ఎన్ఏ మీద ఉంటుంది. మల్టిపల్ ఎంఆర్ఎన్ఏస్ ఫామ్ చేసి వాటిని జోడించి ఇంట్రాన్స్ రిమూవ్ చేసే తలనొప్పులు యూకెరియోట్స్ లో ఉన్నట్టు ఇక్కడ లేదు. ఒకటే ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్లేట్ అయ్యి ప్రోటీన్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అది అన్నమాట. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పాలీరైబోజోమ్ కండిషన్ ఉంటుంది. ఎందుకంటే పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ కాబట్టి ఎక్కడెక్కడైతే ట్రాన్స్లేట్ జరగాలో అక్కడక్కడ పాలి పాలీరైబోజోమ్ కండిషన్ ఇలా ఉన్నది అనుకోండి. ఇఫ్ దిస్ ఇస్ ది ఎంఆర్ఎన్ఏ, మనకి రైబోజోమ్స్ అనేవి ఇగో ఇలాగా, ఇలా దీన్నే మనం ఏమంటాం? పాలీరైబోజోమ్ కండిషన్ అంటాం. ఈ రైబోజోమ్ కండిషన్ అనేది మనం చూస్తాం, పాలీరైబోజోమ్ ఆర్ పాలిజోమ్ అంటాం. ఇది ఎందులో చూస్తాం? మనం ప్రోకేరియాట్స్ లోనే చూస్తాం. జస్ట్ మినిట్. పాలీ రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అది అన్నమాట. సార్, రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఫిఫ్త్ పాయింట్ మర్చిపోయారు. నెగటివ్ జీన్ రెగ్యులేషన్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఓపెరాన్. సార్, ల్యాక్ ఓపెరాన్ అనేది మనం యాక్చువల్ గా యూకెరియాట్స్ లో చూడమమ్మా, ఓన్లీ ప్రోకెరియాట్స్ లో చూస్తాం. అర్థమైందా? ఓన్లీ మనం ప్రోకెరియాట్స్ లో చూస్తాం, యూకెరియాట్స్ లో చూడం. సరేనా? అందుకే మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు, ఇంకేమీ లేదు. ఓకే, అది కాకుండా ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే పాజిటివ్ ఇంకా నెగటివ్ జీన్ రెగ్యులేషన్ అంటున్నారో అది మనం ఎన్సీఆర్టీలో చదువుతూ మీకు చెప్తాను. దానికి పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏం అక్కర్లేదు. నేను మీకు చెప్తాను ఎందుకు అవసరం లేదు అది కూడా. దానికన్నా ఎక్కువ పెద్దగా మీకు అవసరం అనేది ఉండదు. ఓకే, సో పాలీరైబోజోమ్స్ అనేది అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. సో అందుకే మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దాట్ రెగ్యులేషన్ అనేది, జీన్ రెగ్యులేషన్ అనేది ఎక్కడ జరుగుతున్నది? ఓకే, ఓన్లీ at వన్ లెవెల్, ఓన్లీ at వన్ లెవెల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ at ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. అంటే ప్రోకెరియాట్స్ లో జీన్ ని రెగ్యులేట్ చేయాలి అంటే ట్రాన్స్క్రిప్షన్ అవ్వకముందే ఆపాలి, లేదంటే ఇంకా ఆపేదే లేదు, అంతే సంగతి. మనకైతే చాలా 4 ఆప్షన్లు ఉన్నాయి. ట్రాన్స్క్రిప్షన్, పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ ఇవ్వకుండా ఆపచ్చు, ఎంఆర్ఎన్ఏ సైటోప్లాజం వరకు వెళ్లకుండా ఆపచ్చు, లేదంటే ట్రాన్స్లేషన్ వరకు ఆపచ్చు. ఇక్కడ అన్ని ఒకేసారి జరిగిపోతున్నాయి కాబట్టి ట్రాన్స్క్రిప్షన్ అవ్వకుండా ఆపితే మాత్రం దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ దట్ ఇట్ వోంట్ హ్యాపెన్. అది అర్థమైందా? ఓకేనా? క్లియర్? అర్థమైంది అందరికి?
ఓకే, సరే అయితే ఓకే, ఫైన్. ఇప్పుడు ప్రోకెరియాట్స్ లో మనం ఏం చదువుతాం అంటే ప్రోకెరియాట్స్ లోని ఓపెరాన్ మోడల్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఓపెరాన్ మోడల్ అనేది ఒకటి ఉంది. ఈ ఓపెరాన్ మోడల్ లో కూడా మనం ల్యాక్ ఓపెరాన్ గురించి ఎక్కువగా చదువుతాం. ల్యాక్ ఓపెరాన్ గురించి ఎక్కువగా చదువుతాం. ఈ ఓపెరాన్ మోడల్ ఎవరు ఇచ్చారంటే ఇద్దరు సైంటిస్ట్ ఇచ్చారు, దట్ ఈస్ జేకబ్ అండ్ మొనాడ్. జేకబ్ అండ్ మొనాడ్, ఈ ఇద్దరు సైంటిస్టులు ఇచ్చారు. సో అప్పుడు మనం వీళ్ళ గురించి కొంచెం చదువుకుందాం, వీళ్ళు ఏం కష్టపడ్డారు. దిస్ ఇస్ దేర్ ఇన్ యువర్ సిలబస్ అండ్ విల్ బి స్టడింగ్ దిస్ వన్. అర్థమైందా? అర్థమైందా అందరికి? ఇక్కడి వరకు అందరికి ఓకేనా? ఇక్కడి వరకు అందరికి ఎలాంటి ప్రాబ్లం లేదుగా? సరే అయితే ఇప్పుడు మనం ఓపెరాన్ మోడల్ గురించి మాట్లాడుకోవాలి. లెట్ us టాక్ అబౌట్ ద ఓపెరాన్ మోడల్. ఓకే, బిఫోర్ దాట్ ఇగో మనకి ట్రాన్స్క్రిప్షన్ లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. యూకెరియాట్స్ లో అయితే చూడండి, మనం ట్రాన్స్క్రిప్షన్ లోనే కంట్రోల్ చేసుకోవచ్చు, లేదంటే ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్ అవ్వకుండా, లేదంటే ఏదైతే ట్రాన్స్ఫర్ జరుగుతున్నదో అక్కడ, లేదంటే ట్రాన్స్లేషన్ లో మనం చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మన బుక్ లో ఇచ్చారో అదే ఒకసారి చూసుకుంటే, రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ బ్రాడ్ టర్మ్ దట్ మే occur in వేరియస్ లెవెల్స్. ఓకే, ట్రాన్స్క్రిప్షనల్ లెవెల్, ఓకే, ప్రాసెసింగ్ లెవెల్, ఓకే, దాని తర్వాత ఎంఆర్ఎన్ఏ దగ్గర ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా, ఇంకోటి ట్రాన్స్లేషన్ లెవెల్. ఈ నాలుగు జాగాల్లో మనకి చేసుకోవచ్చు. ఫైన్, ఓకేనా? పీవైక్యూస్ ఒకసారి సెషన్ అయిపోనండి. మంది యాక్చువల్ గా రేపటితో మంది కంప్లీట్ అయిపోద్ది, రేపు లాస్ట్ సెషన్. ఓకే, ఒకసారి రేపటితో మన సెషన్స్ కంప్లీట్ అయిపోయాయంటే అంతే ఇంకా. ఓకేనా? అది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మీలో ఎవరు అడిగారు కదా పాజిటివ్ ఇంకా నెగటివ్ ప్రోటీన్స్ గురించి, అవన్నీ గురించి, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఓపెరాన్. ఓపెరాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం ఫస్ట్ ల్యాక్ ఓపెరాన్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఏదైతే ల్యాక్ ఓపెరాన్ ఉన్నదో, ఓకే, జస్ట్ అ మినిట్, నేను మీకు ఓపెరాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న ముందు. ఓకే, నేను మీకు ఓపెరాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం కదా, రైట్? ఓకే, లెట్ us డూ దట్. సో ఓపెరాన్ అంటే ఏమిటి? ఏదైనా ఓపెరాన్ మీరు తీసుకున్నట్లయితే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ అనేవి ఉంటాయి. దిస్ ఓపెరాన్స్ ఆర్ నథింగ్ బట్ సెగ్మెంట్స్ ఆఫ్ prokaryotic DNA. దే ఆర్ నథింగ్ బట్ సెగ్మెంట్స్ ఆఫ్ prokaryotic DNA. ఓకే, దేన్నైతే మనం సెస్ట్రాన్స్ అని కూడా అనొచ్చు, బట్ వీ వోంట్ సే దట్ మనం ఓపెరాన్ అని అంటాం. మనలో మనం సెస్ట్రాన్ అని కొంచెం క్లియర్ గా చెప్పుకోవచ్చు బ్రాడ్ గా. సో అన్నిటికన్నా ఫస్ట్ దాంట్లో ఒక రీజన్ వస్తుంది. The first region that will come, the first region that will come, what is the name of that? Francois JPEG and Jax Monad. అవును, కరెక్ట్ సార్. కొన్ని వీడియోస్ హిడెన్ అని వస్తున్నాయి సార్ ప్లేలిస్ట్ లోని. అవునా? నేను చెక్ చేస్తానమ్మా సాగర్. ఓకే, డెఫినెట్లీ అబ్బాయి, నేను చెక్ చేసి చెప్తాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐ విల్ డూ ద కరెక్షన్స్. ఓకే, మీకు అన్ని వీడియోస్ కనిపించేలా నేను చూసుకుంటాను ఒకసారి. లెట్ మీ సీ. ఓకే, డోంట్ వరీ. ఫైన్. ఇప్పుడు ఓపెరాన్ గురించి మనం మాట్లాడుకుంటే అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేది మనకి ప్రమోటర్ రీజన్, అవునా కదా? ప్రమోటర్ రీజన్ ఎందుకు కావాలి? అందరికీ తెలుసు, ఆర్ఎన్ఏ పాలిమరేస్ అనేది అక్కడే బైండ్ అవుతుంది. ఓకే, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది అక్కడే బైండ్ అవుతుంది, అవునా కదా? సో బైండ్ అయ్యే రీజన్ ఏది? ప్రమోటర్. రెండో రీజన్ ఒకటి వస్తుంది, దట్ ఈస్ ద రెగ్యులేటరీ జీన్. రెగ్యులేటరీ రెగ్యులేటరీ జీన్. ఈ రెగ్యులేటరీ జీన్ ఏదైతే ఉందో దీనికి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. దీన్ని మనం రెగ్యులేటర్ అని కూడా అంటాం. జస్ట్ మినిట్, దీన్ని మనం ఏమనొచ్చు? దీన్ని మనం రెగ్యులేటర్ అని కూడా అనొచ్చు. ఈ రెగ్యులేటర్ జీన్ కి ఏంటి ఫంక్షన్ బేసిక్ గా? ఈ రెగ్యులేటర్ జీన్, ఇట్ కోడ్స్ ఫర్ అ ఇట్ కోడ్స్ ఫర్ అ రెగ్యులేటరీ ప్రోటీన్. ఓకే, అంటే ఏంటి? ఒక ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేస్తుంది, ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక ప్రోటీన్ ఫామ్ చేస్తుంది. ఈ రెగ్యులేటరీ ప్రోటీన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి ఆఫ్ టూ టైప్స్. ఓకే, ఇట్ కెన్ బి అన్ యాక్టివేటర్. జస్ట్ మినిట్, ఇట్ కెన్ బి an activator or a repressor. ఓకే, ఇట్ కెన్ బి అన్ యాక్టివేటర్ ఆర్ ఇట్ కెన్ బి ఎ రిప్రెసర్. రిప్రెసర్ అంటే ప్రాసెస్ ని ఆపుతుంది. ఇది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ని ఆపుతుంది. యాక్టివేటర్ అంటే యాక్చువల్ గా ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేపిస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెగ్యులేటరీ ప్రోటీన్ విచ్ కెన్ బి అన్ యాక్టివేటర్ ఆర్ అ రిప్రెసర్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లాకోపెరాన్ తీసుకున్నానంటే ఇట్స్ రిప్రెసర్ మోడల్ అన్నమాట. ఇది యాక్చువల్ గా రిప్రెసర్ మోడల్ మీద వర్క్ చేస్తుంది. ఏదైతే ప్రోటీన్ ఉందో అది యాక్చువల్ గా వెళ్ళి ప్రాసెస్ ని ఆపుతున్నది. అదే యాక్టివేటర్ అయితే ప్రాసెస్ ని వెళ్ళి స్టార్ట్ చేపిస్తుంది అనమాట. అది ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.
సో రెగ్యులేషన్ అంటే ఈ రెండు చేయొచ్చు. అది ఐదర్ ప్రాసెస్ ఆపైనా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేయించైనా కంట్రోల్ చేయొచ్చు. సో స్టార్ట్ చేపిస్తున్నదంటే ఆ ప్రోటీన్ దాన్ని మనం యాక్టివేటర్ అంటాం, ఆపుతున్నదంటే రిప్రెసర్ అంటాం. అది అన్నమాట. ఇప్పుడు అన్నిటికన్నా మూడోది విషయం, ఓకే, మూడో విషయం ఏంటి అంటే ద థర్డ్ పాయింట్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్ ద ఆపరేటర్ రీజియన్. ఆపరేటర్ రీజన్ లేదంటే యాక్చువల్గా ఆపరేటర్ రీజన్ ఏం చేస్తున్నది అంటే ఈ యాక్టివేటర్ లేదంటే రిప్రెసర్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చి ఈ ఆపరేటర్ రీజన్ కి వచ్చే బైండ్ అవుతాయి అనమాట. బైండ్ అయ్యి ప్రాసెస్ ని ఆపడం లేదంటే చేయించడం అనేది చూసుకుంటాయి. సో ఈ ఆపరేటర్ రీజన్ యాక్చువల్ గా డిసైడ్ చేస్తుంది ప్రాసెస్ అవ్వాలా లేదా అన్నది. రెగ్యులేటర్ అనేది రెగ్యులేట్ చేస్తున్నది అంటే ఆపరేటర్ అనేది వెయిట్ చేస్తున్నది. యాక్టివేట్ చేస్తుందా లేదంటే రిప్రెసర్ వచ్చి ఆపేస్తే ఆగిపోతాను, రిప్రెసర్ వదిలేస్తే నేను మళ్ళీ పనిచేస్తాను. లాకోపర్ అని చెప్పినప్పుడు అర్థం అవుతుంది. సో డోంట్ వరీ, టెన్షన్ పడకండి. ఓకేనా, అది అన్నమాట. లాస్ట్ నంబర్ ఫోర్ ఇస్ ద స్ట్రక్చరల్ జీన్స్. నంబర్ 4 ఇస్ ద స్ట్రక్చరల్ జీన్స్. ఈ స్ట్రక్చరల్ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ స్ట్రక్చరల్ జీన్స్ యాక్చువల్ గా ఏం చేస్తున్నాయి, దే కోడ్ ఫర్ ఎంఆర్ఎన్ఏస్ ఫర్ పర్టికులర్ ప్రోటీన్స్ ఏవైతే కావాలో, ఇంపార్టెంట్ గా మన స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఏవైతే కావాలో మనం బా- ఆ బాడీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ ప్రోకెరియాట్ ఉంది, ఆ ప్రోకెరియాట్ లో బేసిక్ ప్రాసెస్ అవన్నీ నడవాలంటే ఈ స్ట్రక్చరల్ జీన్స్ నుంచి ఎంఆర్ఎన్ఎస్ ఇంకా ప్రోటీన్స్ అనేవి రావాలి. అది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ద ఓపెరాన్. దీన్నే మనం స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఓపెరాన్ అంటాం. ఓపెరాన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం లైట్ గా ఎన్సీఆర్టీ అనేది ఒకసారి చదువుకుందాం. ఎన్సీఆర్టీలో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను. వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ పాయింట్? సి ఇన్ prokaryotes, control of transcriptional initiation is predominant site for control of gene expression. In transcription unit, activity of RNA polymerase at a given promoter is termed regulated by interaction with accessory proteins. ఇప్పుడు దీస్ రెగ్యులేటరీ ప్రోటీన్ కెన్ యాక్ట్ పాజిటివ్లీ, యాక్టివేటర్స్ అంటాం, నెగటివ్లీ అయితే రిప్రెసర్స్ అంటాం. అది అన్నమాట. అవి పాజిటివ్ గా యాక్ట్ చేసి ప్రాసెస్ ని స్టార్ట్ చేపిస్తున్నాయి, ఆర్ఎన్ఏ పాలిమరేస్ ని ముందుకు వెళ్ళనిస్తున్నాయి అంటే పాజిటివ్ యాక్టివేటర్స్ అంటాం, లేదంటే రిప్రెసర్స్ అంటాం. అది అన్నమాట. ఇవి వెళ్ళి ఎక్కడ బైండ్ అవుతాయి అంటే ఆపరేటర్ రీజన్స్ లో బైండ్ అవుతాయి. అది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ల్యాక్ ఓపెరాన్ గురించి కొంచెం డిస్కస్ చేసుకోవాలి. మన ల్యాక్ ఓపెరాన్ ఎలా ఉంటుంది, మన ల్యాక్ ఓపెరాన్ అనేది ఎలా ఉంటుంది. సో ఇఫ్ దిస్ ఇస్ అవర్ ల్యాక్ ఓపెరాన్, మన ల్యాక్ ఓపెరాన్ అన్నిటికన్నా ఫస్ట్ ఒక ప్రమోటర్ రీజన్ వస్తుంది. అండ్ దిస్ పిఐపిఓ, దాని తర్వాత జెడ్ వై ఇంకా ఏ, ఇలా ఉంటుంది మంది ల్యాక్ ఓపెరాన్. ఇప్పుడు వీటిలో మనకి యాక్చువల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వన్ బై వన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్. ఇదేమిటి, దిస్ ఇస్ ద ప్రమోటర్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం, పీపో జెడ్ వై అంటాం. దిస్ ఇస్ ద ప్రమోటర్ ఫర్ రెగ్యులేటరీ జీన్. ఇది ఏదైతే ఉందో దీన్ని రెగ్యులేటరీ జీన్ అంటాం. సో ప్రమోటర్ ఫర్ ఐజీన్ ఏదైతే ఉందో ఇట్స్ అ రెగ్యులేటరీ జీన్. అండ్ ఇక్కడ ఐ అంటే ఇండ్యూసర్ అని గుర్తుపెట్టుకోకండి. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏదైతే ల్యాక్ ఓపెరాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో, జస్ట్ మినిట్, మనం ల్యాక్ ఓపెరాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ల్యాక్ ఓపెరాన్ లోని ల్యాక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ల్యాక్ అనే వర్డ్ లాక్టోజ్ నుంచి వచ్చింది. లాక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, లాక్టోజ్ నుంచి వచ్చింది. ఈ లాక్టోజ్ మీద పూర్తిగా ఓపెరాన్ అంతా డిపెండ్ అయి ఉన్నది. ఇప్పుడు ఈ లాక్టోజ్ నుంచి పూర్తిగా ఓపెరాన్ డిపెండ్ అయ్యి ఈ లాక్టోజ్ ఏం చేస్తున్నది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇండ్యూసర్. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇండ్యూసర్. అందుకే దీన్ని మనం ఏమంటాం, ఇండ్యూజబుల్ ఓపెరాన్ అంటాం. ఇండ్యూజబుల్ ఓపెరాన్ ఎందుకంటే ఒక ఇండ్యూసర్ వచ్చి దాన్ని స్టార్ట్ చేపిస్తున్నది కాబట్టి ఇండ్యూజబుల్ ఓపెరాన్ అని అంటాం. అర్థమైందా? సో లోడింగ్ అని వస్తున్నది అంటున్నారు. ఎవరికి ఇష్యూస్ వస్తున్నాయి, ఎవరికైనా ఇష్యూస్ వస్తున్నాయా, సరిగా రావట్లేదు అంటున్నారు. జస్ట్ మినిట్, లెట్ మీ చెక్. లేదమ్మా, ఇక్కడైతే కనెక్షన్ బాగానే ఉన్నది. ఇక్కడైతే కనెక్షన్ బాగానే ఉన్నది. ఒకసారి మీ కనెక్షన్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఒకసారి చూసుకోండి ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అర్థమైందా? రైట్. ఓకే, సరే అయితే సరే అయితే రండి. సో ఇప్పుడు ఇండ్యూసిబుల్ ఓపెరాన్ అన్నాం. సో ఇక్కడ వన్ బై వన్ మనం చూసుకుందాం. ఈ ప్రమోటర్ దేనికోసం అంటే ఐజీన్ కూడా ఒక ప్రమోటర్ కావాలి కదా. ప్రతి ఒక్క జీన్ కి ఒక ప్రమోటర్ అనేది ఉండాలి కదా. సో ఐజీన్ కి ఒక సెపరేట్ గా ఒక ప్రమోటర్ రీజన్ ఉంటుంది. దీని తర్వాత ఇంకొక ఇది ఐజీన్ ఏదైతే ఉందో అది దట్స్ ద రెగ్యులేటర్ ఐజీన్. ఈ ఐజీన్ ఏదైతే ఉందో ఇట్ విల్ కోడ్ ఫర్ ఎంఆర్ఎన్ఏ. జస్ట్ మినిట్.
Just a minute. ఇక్కడ I stands for inhibitor. Okay, this is the regulator gene. This is the regulator one, and I stands for inhibitor. అర్థమైందా? అది. So what will I code for? It will code for an mRNA, and this mRNA will code for a protein. Okay, this mRNA will code for a protein. Okay, ఒక code ఈ ప్రోటీన్ వెళ్ళి ఆపరేటర్ రీజన్ కి బైండ్ అవుతుంది అనమాట. అది. ఓకే, రైట్. నౌ వాట్ ఈస్ దిస్ స్మాల్ పీ స్టాండ్ ఫర్? దిస్ స్మాల్ పీ విల్ స్టాండ్ ఫర్ అనదర్ ప్రమోటర్ రీజన్. ఓకే, ఇక్కడ ఏదైతే ప్రమోటర్ రీజన్ ఉన్నదో మొత్తం ఈ అంతా సీక్వెన్స్ ఇవన్నీ స్ట్రక్చరల్ జీన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రమోటర్ అనమాట. దిస్ ఇస్ ద ఆపరేటర్, దిస్ ఇస్ ద ఆపరేటర్. ఇంకా ZY ఏవైతే ఉన్నాయో దీస్ త్రీ ఆర్ ద స్ట్రక్చరల్ జీన్స్. దీస్ త్రీ ఆర్ ద స్ట్రక్చరల్ genes. Now these three structural genes will actually code for an mRNA. Okay, ఆ mRNAs further వెళ్ళి proteins, enzymes form చేస్తాయి. Okay, this one and this one. Okay, వాటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం Z, Y ఇంకా A ఏం చేస్తున్నాయో చూడాలి. Z అనేది ఏదైతే ఉందో, Y అనేది ఏదైతే ఉందో, ఇంకా A అనేది ఏదైతే ఉందో, ఈ మూడు జీన్స్ స్ట్రక్చరల్ జీన్స్ ఏం చేస్తున్నాయి? Z ఏదైతే ఉందో ఇట్ విల్ కోడ్ ఫర్ బీటా గెలాక్టోసిడేస్. బీటా గెలాక్టోసిడేస్. బీటా గెలాక్టోసిడేస్ ఏం చేస్తున్నది బేసిక్ గా? ఇట్ ఈస్ బ్రేకింగ్ డౌన్ ద లాక్టోస్. ఓకే, ఇట్ ఈస్ బ్రేకింగ్ డౌన్ ద లాక్టోస్ ఇంటూ గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోస్. ఓకే, అదేం చేస్తున్నది? ఏదైతే లాక్టోస్ మాలిక్యూల్, దీనికి లాక్టోస్ మాలిక్యూలే ఫుడ్. సో ఆ ఫుడ్ ని దేనిలో బ్రేక్ చేయాలి? గ్లూకోజ్ లో బ్రేక్ చేయాలి. గ్లూకోజ్ అనేది మనకు ఫర్దర్ వెళ్ళి ఎనర్జీ అనేది ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP. మనకు తెలుసు ఆ గ్లూకోజ్ నుంచి ఎనర్జీ ఎలా డిరైవ్ చేసుకుంటాం, మనకు తెలుసు ఇది. ఓకే, సో గ్లూకోజ్ అనేది మనకి ఎనర్జీ, వాటికి ఎనర్జీ ఇస్తుంది. సో ఆ గ్లూకోజ్ నుంచి ఎనర్జీ తేవడానికి లాక్టోస్ లోపల తెచ్చుకొని కష్టపడాలి. ఇప్పుడు లాక్టోస్ అనేది లోపలికి రావాలి, సెల్ లోపలికి. దానికోసం కూడా ఒక ఎంజైమ్ కావాలి. అది జీన్ అనేది ఫామ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? పర్మియేజ్ అంటాం. ఈ పర్మియేజ్ ఏం చేస్తున్నదంటే ఇట్ పర్మిట్స్ ద లాక్టోస్ ఇన్సైడ్ ద సెల్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయాను. లెట్ మీ సే దిస్ ఆల్సో. ఈ లాకోపరాన్ ఏదైతే ఫస్ట్ చదివామో అది ఎందులో చదివామంటే ఈకోలైలోని స్టడీ చేయడం జరిగింది. ఓకే, ఈకోలైలోని స్టడీ చేయడం జరిగింది. దిస్ ఐ డిడ్ంట్ మెన్షన్ దిస్, సో ఇది ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. ఓకే, అది అన్నమాట. లాస్ట్ వచ్చేసి ట్రాన్స్అసిటలేస్. లాస్ట్ వచ్చేసి ట్రాన్స్అసిటలేస్. ట్రాన్స్అసిటలేస్ ఏం చేస్తున్నది? ఏజీన్ అనేది ట్రాన్స్అసిటలేస్ ని ఫామ్ చేస్తున్నది. ఇది ఏం చేస్తుందంటే ఇట్ యాక్టివేట్స్ బీటా గెలాక్టోసిడేస్. ఏం చేస్తున్నది? బీటా గెలాక్టోసిడేస్ ఎంజైమ్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేపిస్తుంది. అది అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు తెలుసు మనకి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్, లాకోపెరాన్ వర్క్ ఎలా చేస్తుంది, ద ఫంక్షనింగ్ ఆఫ్ లాకోపెరాన్, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఓకే. సో అందరికందరూ ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయినా? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయినా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకే, ఓకే, సరే అయితే. సో లెట్ us స్టార్ట్ విత్ దిస్ వన్. అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. 1 minute. ఓకే, దిస్ ఇస్ ద లాకోపెరాన్. అన్నిటికన్నా ముందు ప్రమోటర్ జీన్ ఫర్ ది I1. ఇది I జీన్, చిన్న ప్రమోటర్. వీటన్నిటిని లేబుల్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ లేబులింగ్ అనేది చేయట్లేదు. ఓకే, దాని తర్వాత ఆపరేటర్ జీన్, దాని తర్వాత మన స్ట్రక్చరల్ జీన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అదే అన్నమాట. ఇప్పుడు చూడండి 1 by 1 ఏం జరుగుతుందో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇక్కడ నుంచి వస్తున్నది. మన ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉన్నదో హ్యాపీగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఏం చేసిందంటే ఐజీన్ వరకు వచ్చి ఐజీన్ నుంచి ఏం ప్రొడ్యూస్ చేయించింది, ఒక ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ చేయించింది. ఇట్ విల్ ప్రొడ్యూస్ అన్ ఎంఆర్ఎన్ఏ. ఐజిన్ అనేది ఒక ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇట్ విల్ ఫార్మ్ అ ప్రోటీన్. ఓకే, ఒక ప్రోటీన్ ని ఫార్మ్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద రిప్రెజార్ ప్రోటీన్. ఇప్పుడు ఈ రిప్రెజార్ ప్రోటీన్ కి ఒకటే చిన్న పని ఉన్నది. ఏమిటా పని? వెళ్ళి ఈ ఆపరేటర్ రీజన్ కి బైండ్ అయిపోవడం. ఇలా ఈ ఆపరేటర్ రీజన్ ఏదైతే ఉందో దానికి బైండ్ అయిపోవడం. బైండ్ అయినప్పుడు ఏం చేస్తున్నది రిప్రెజార్ ప్రోటీన్? ఓకే, బైండ్ అయినప్పుడు ఏం చేస్తున్నది? ఇది ఆర్ఎన్ఏ పాలిమరేస్ కి ముందు వెళ్ళనియట్లేదు. ఇక్కడ వరకు ఆర్ఎన్ఏ పాలిమరేస్ వచ్చిందా? ఈ ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఫర్ సపోజ్ ముందుకు వెళ్ళాలని ఉంది అనుకో, దీనికి ఇట్ వోంట్ లెట్ ఇట్ గో, ఆపేస్తుంది, వెళ్ళనియదు. సో రిప్రెజర్ ప్రోటీన్ ది పని ఏమిటి? ఇట్ విల్ బైండ్ టు ద ఆపరేటర్ రీజన్ అండ్ ఇట్ విల్ స్టాప్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఆపుతున్నది. ఇప్పుడు ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఎందుకు ఆగాలి? అన్నిటికన్నా ఫస్ట్ సెల్ లోపల లాక్టోజ్ అనేది లేదు. సో లాక్టోజ్ ఇస్ అబ్సెంట్. లాక్టోజ్ అనేది లేదు. ఉట్టుకుంటున్న లాక్టోజ్ లేకపోతే ట్రాన్స్క్రిప్షన్ చేసి పీకేదే ఉంది. లాక్టోజ్ లాక్టోజ్ ఉంటేనే దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి గ్లూకోజ్ ఇంకా గెలాక్టోజ్ లో. సో లాక్టోజ్ అనేది లేదు. ఓకే, అది కాకుండా రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్లూకోజ్ అనేది అబండెంట్ గా ఉంది. గ్లూకోజ్ ఇస్ ప్రెసెంట్. గ్లూకోజ్ ఉన్నది, అది కూడా మంచి క్వాంటిటీలో ఉంది. సో గ్లూకోజ్ అనేది మంచి క్వాంటిటీస్ లో ఉన్నది అంటే లాక్టోజ్ తేవడం ఎందుకు, బ్రేక్ డౌన్ చేయడం ఎందుకు? గ్లూకోజ్ ఆల్రెడీ ఉంది. సో అలాంటప్పుడు కూడా ఇది ఒక స్విచ్ ఆఫ్ పొజిషన్ లో ఉంటుంది. సో ల్యాక్ ఆపరాన్ అనేది స్విచ్ ఆఫ్ పొజిషన్ లో ఎప్పుడు ఉంటుంది? ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లోని స్విచ్ ఆఫ్ పొజిషన్ ఉంటుంది. సో దెర్ ఇస్ నో ట్రాన్స్క్రిప్షన్. నో ట్రాన్స్క్రిప్షన్, అది అన్నమాట. ట్రాన్స్క్రిప్షన్ అనేది జరగట్లేదు. అర్థమైందా? సో ఓకే నందిని, నో ప్రాబ్లం. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. క్లాస్ 2-3 డేస్ రాపోయినా, 1 వీక్ రాపోయినా పర్లేదు. మీకు తెలుసు బికాస్ ఆఫ్ డెంగ్యూ నేను ఒక 10 to 15 డేస్ వరకు క్లాస్ తీసుకోలేకపోయాను. సో హెల్త్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. డెఫినెట్లీ క్లాసెస్ అటెండ్ అవ్వండి, బట్ హెల్త్ ని పక్కన పెట్టకుండా కాదు. హెల్త్ ని టేక్ కేర్ చేసుకోండి. ఒకసారి హెల్తీ అయిపోయారు, యూఆర్ ఫైన్, మీ క్లాస్ లో కూర్చోగలరు, క్లాస్ చూడగలరు అనిపిస్తే దెన్ యూ కెన్ కమ్ అండ్ అటెండ్ ద క్లాస్. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఇక్కడ వరకు అందరికీ క్లియర్. సో ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎందుకు జరగలేదంటే ఏదైతే రిప్రెజర్ ప్రోటీన్ ఉందో అది వెళ్ళి ఇక్కడ బైండ్ అయిపోయింది. సో అవనీయలేదు. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్విచ్ ఆన్ పొజిషన్ లో ఏం జరుగుతుంది? ఫర్ సపోజ్ లాక్టోస్ అనేది సెల్ లోపలికి రావాలి. ఓకే, సో నౌ లెట్ us డ్రా ద ఓపెరాన్ వన్స్ అగైన్. This is the promoter, this is the inducer, this is the promoter for the structural genes, operator Z Y A, మూడు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతున్నది? ఎప్పుడైతే లాక్టోస్, ఇప్పుడు ఏమైందంటే ఫర్ సపోజ్ ఎప్పుడైతే సెల్ కి లాక్టోస్ అనేది కావాలి, సెల్ లోపల లాక్టోస్ అనేది లేదనమాట. ఓకేనా? సెల్ కి లాక్టోస్ అనేది కావాలి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తుందంటే లాక్టోస్ ని లోపలికి పర్మిట్ చేయాలి కదా. అప్పుడు పర్మియజ్ అనేది కొంచెం ఏముంటుంది? పర్మియజ్ అనేది స్టాక్ లో కొంచెం ఉంటుంది సెల్ దగ్గర, ఎక్స్ట్రాగా పెట్టుకుంటుంది సెల్. లాక్టోస్ అయిపోయింది అని తెలియగానే ఏం చేస్తుంది అంటే పర్మియజ్ అనేది ఏం చేస్తుంది అంటే లాక్టోస్ లోపల తేవడానికి ట్రై చేసేస్తుంది ముందే కొంచెం. సో కొంచెం లాక్టోస్ లోపలికి రావాలి. సో స్విచ్ ఆన్ ఎప్పుడు అవుతుంది? వెన్ లాక్టోస్ లెవెల్స్ ఆర్ లో. లాక్టోస్ అనేది స్విచ్ ఆన్ ఎప్పుడు అవుతుంది? లాక్టోస్ ఇస్ ప్రెసెంట్. ఒకసారి సెల్ అనేది వచ్చింది, సెల్ లోపల లాక్టోస్ అనేది లోపలికి వచ్చింది అంటే అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటి? గ్లూకోజ్ తక్కువ ఉన్నది. గ్లూకోజ్ తక్కువ ఉన్నది అనుకోండి, గ్లూకోజ్ యాబ్సెంట్ లేదంటే చాలా తక్కువ లెవెల్స్ లో ఉన్నది అనుకోండి, అది కూడా ట్రిగర్ చేస్తుంది అనమాట, ఇంకా లాక్టోస్ ని లోపలికి తీసుకొని రావాలి అనేసి. సో దట్ ఈస్ ద స్విచ్ ఆన్ మెకానిజం ఫర్ లాక్ ఓపెరాన్. ఇప్పుడు స్విచ్ ఆన్ అయిన తర్వాత ఏమవుతుందంటే యాజ్ యూజువల్ దీని పని ఇది చేసుకుంటూ వెళ్తుంది, ఇదైతే ఆగదు. ఇండ్యూసర్ అనేది ఒక ఎంఆర్ఎన్ఏని కోడ్ అయితే చేస్తుంది, ఒక ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ నుంచి సేమ్ అలాగే నేను చెప్పినట్టు ప్రోటీన్ ఫామ్ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే లాక్టోస్ లోపలికి వచ్చేసిందో లాక్టోస్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ గో అండ్ బైండ్ టు దిస్ రిప్రెసర్ ప్రోటీన్. దిస్ ఇస్ లాక్టోస్ ఆర్ ఎలో లాక్టోస్ అని కూడా అనొచ్చు మనం. లాక్టోస్ ఆర్
అలోలాక్టోస్. ఈ లాక్టోస్ లేదంటే అలోలాక్టోస్ ఏదైతే ఉందో ఇట్ విల్ యాక్ట్ లైక్ అ ఇండ్యూసర్. ఇప్పుడు లాక్టోస్ అనేది ఇండ్యూసర్ గా వెళ్ళి అటాచ్ అయిపోవడం వల్ల ఏం జరిగింది, ఇది ఇక్కడికి వెళ్ళి అటాచ్ అవ్వదు, ఆపరేటర్ రీజన్ ఫ్రీగా ఉన్నది. ఇప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో దానికి ఇంకా ఫ్రీ పాస్ దొరికిపోయింది, గేట్ పాస్ అనేది దొరికిపోయింది, ఇంకా బయటకు వెళ్ళొచ్చు ఈజీగాను. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇటుపక్క ఇంకా మంచిగా హ్యాపీగా వెళ్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎప్పుడైతే వస్తుందో ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ట్రాన్స్క్రిప్షన్ జరిగినప్పుడు ప్రతి ఒక్క దాని నుంచి ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ద ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ విల్ బి ఫార్మ్. ఎంఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్ట్ ఫామ్ అయిన తర్వాత రైబోసోమ్స్ కి వెళ్ళి అటాచ్ అవుతుంది, ఎందుకంటే ద ప్రాసెస్ ఇస్ కపుల్డ్. ఎంఆర్ఎన్ఏ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ వచ్చింది, ఇంకా ట్రాన్స్లేషన్ కూడా జరిగిపోతున్నది. సో ట్రాన్స్లేషన్ జరిగిన తర్వాత నేను చెప్పినట్టు ఒక్కదాని నుంచి ఎంజైమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. దీని నుంచి బీటా గెలాక్టోసిడేస్ వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ పర్మియేజ్ అనేది వస్తుంది. ఇక దీని నుంచి ట్రాన్స్సిటిలేజ్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్, అర్థమైందా? సో ఇన్ దాట్ వే ద లాక్టోస్ ఆర్ అన్ అలోలాక్టోస్ మాలిక్యూల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఇండ్యూసర్. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే ఇది వచ్చింది, బీటా గెలాక్టోసిడేస్ లాక్టోస్ బ్రేక్ చేసి గ్లూకోజ్ గెలాక్టోస్ కింద బ్రేక్ డౌన్ చేస్తున్నది, అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే గోయింగ్ ఫర్దర్, ఇప్పుడు సెల్లో ఉన్న లాక్టోస్ ఏదైతే ఉందో ఆ లాక్టోస్ అంతా బ్రేక్ డౌన్ అవుతున్నది, గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోస్ కింద బ్రేక్ డౌన్ అవుతున్నది కదా. అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఎంజైమ్ బీటా గెలాక్టోసిడేస్ కింద అవుతున్నది, ఎంజైమ్ కింద. ఇప్పుడు సెల్లో ఉన్న లాక్టోస్ అంతా యూటిలైజ్ అయిపోయింది అనుకోండి, ఒకే ఒక్క మాలిక్యూల్ లాక్టోస్ మిగిలింది. సెల్లో ఉన్న లాక్టోస్ అంతా యూటిలైజ్ అయిపోయి దెర్ ఈస్ ఓన్లీ వన్ మాలిక్యూల్ ఆఫ్ లాక్టోస్ లెఫ్ట్. ద లాక్టోస్ దట్ ఈస్ లెఫ్ట్ ఇస్ ద లాక్టోస్ మాలిక్యూల్ దట్ ఈస్ బైండ్ టు ద రిప్రెసర్ ప్రోటీన్. ఏదైతే రిప్రెసర్ ప్రోటీన్ కి ఒక లాక్టోస్ అటాచ్ అయ్యి ఇంకా ఉన్నదో అది ఇంకా ఒక్కటి మిగిలి ఉంది. సో లాస్ట్ లాక్టోస్ మాలిక్యూల్ ఏమిటి, విచ్ వన్ ఇస్ ద లాస్ట్ లాక్టోస్ మాలిక్యూల్? That is the one that is attached or bound to repressor protein. రిప్రెసర్ ప్రోటీన్ కి ఏదైతే అటాచ్ అయ్యి ఉందో అది లాస్ట్. ఎప్పుడైతే ఉన్న మాలిక్యూల్స్ అన్ని యూటిలైజ్ అయ్యో ఈ లాస్ట్ లాక్టోస్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇట్ ఏం చేస్తుంది, ఇట్ లీవ్స్ ద రిప్రెసర్, వదిలేసి గ్లూకోజ్ ఇంకా గెలాక్టోస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అయిపోగానే ఏమవుతుంది, మళ్ళీ రిప్రెసర్ ప్రోటీన్ వెళ్ళి మళ్ళీ రిప్రెసర్ ప్రోటీన్ ఏం చేస్తుంది, వెళ్ళి ఆపరేటర్ రీజన్ మళ్ళీ బైండ్ అయిపోతుంది, ఆపరేటర్ రీజన్ కి మళ్ళీ బైండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన లాకోపరాన్ ఏదైతే ఉందో ఇట్ విల్ గెట్ స్విచ్డ్ ఆఫ్, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అర్థమైందా? ఏ అంటే ట్రాన్స్ఫరేజ్, మీ ట్రాన్స్ అసెటిలేజ్ అని అనొచ్చు, ట్రాన్స్ఫరేజ్ అని అనొచ్చు, మీ ఇష్టం. ఓకే, మీ మీద వదిలేస్తున్నాను. బేసిక్ గా ఏంటంటే ఇది జరుగుతున్నది విత్ రెస్పెక్ట్ టు ద స్విచ్ ఆఫ్, మళ్ళీ ఎందుకు ఎలా అవుతున్నదో తెలుసుకోవడానికి మీకు ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ ఇట్ ఈస్ గెటింగ్ స్విచ్డ్ ఆఫ్ వన్స్ అగైన్, అది అన్నమాట. ఓకే, క్లియర్, అర్థమైందా? ఎస్, ఓకేనా? ఇప్పుడు అడుగుతున్నారు ఇంకొక లాక్టోస్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్, స్విచ్ ఆఫ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మళ్ళీ కొత్త లాక్టోస్ రావాలి. లాక్టోస్ రావాలంటే ఈ సెల్ లోపల ఉన్న గ్లూకోజ్ అంతా యూటిలైజ్ అయిపోవాలి. యూటిలైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త లాక్టోస్ మాలిక్యూల్ అనేది మళ్ళీ లోపలికి వస్తుంది. అప్పుడు పర్మియస్ కొత్త లాక్టోస్ మాలిక్యూల్ ఎలా చేస్తుంది లోపలికి. అర్థమైందా? అర్థమైందా? క్లియర్, అది అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ విల్ టేక్ ప్లేస్, దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ విల్ టేక్ ప్లేస్, అది అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఏమైనా మిస్ చేస్తున్నారు అంటే మనం ఏమైనా మిస్ చేసామంటే ఇక్కడ అది మనం చూసుకోవచ్చు.
ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు మెన్షన్ చేద్దాం అనుకున్నాను. ఫర్ దట్ విల్ రీడ్ దిస్. ఓకే, ఇన్ లాక్ ఓపెరాన్, లాక్ రిఫర్స్ టు a polycystic structural gene is regulated by common promoter and regulator genes. Such arrangement is very common. దాన్ని మనం ఓపెరాన్ అంటాము. టు నేమ్ ఫ్యూ సచ్ ఎగ్జాంపుల్స్ ఆర్ లాక్ ఓపెరాన్, ఇంకోటి ట్రిప్టోఫాన్ ఓపెరాన్ ఉంటుంది, ట్రీ ఓపెరాన్, ఇంకోటి ఏఆర్ఏ ఓపెరాన్, హిస్టిడీన్ ఓపెరాన్, వాలిన్ ఓపెరాన్. ఓకే, అలాగనమాట. అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెరాన్స్ అనేవి ఉంటాయి అనమాట. బ్లాక్ ఓపెరాన్ లో ఏముంటుంది, రెగ్యులేటరీ జీన్ ఐ జీన్ అంటాం. ఐ అనేది ఇండ్యూసర్ కాదు, ఇన్హిబిటర్, గుర్తుపెట్టుకోవాలి. జెడ్ జీన్స్ అనేవి స్ట్రక్చరల్ జీన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఏమవుతున్నది ఇక్కడ, అడిగారు ఏంటది, వై జీను ఏ జీను, ఏ జీన్ అంటే ట్రాన్స్ఫరేస్ కదా అని అడిగారు. ఎవరు అడిగారు నేను చెప్తాను అవండి. ఓకే, వై అనేది ట్రాన్స్ఫరేస్ కదా అని నన్ను అడిగారు. ఎవరు, నందిని. సరే, ఏ అంటే ట్రాన్స్ఫరేస్ సార్ అని అన్నారు. సో చూడండి ఇక్కడ. ఓకే, జెడ్ జీన్ అనేది ఏం చేస్తున్నది, బీటా గెలాక్టోడోస్, బీటా గెలాక్టోసిడస్, బీ గ్యాల్ అంటాం. ఓకే, వై జీన్ ఏం చేస్తున్నది, పర్మియస్, ఏదైతే పర్మియబిలిటీని ఇంక్రీజ్ చేస్తుందో. ఓకే, టు బీటా గెలాక్టోసిడ్, గెలాక్టోసైడ్స్. బీటా గెలాక్టోసైడ్ అంటే ఏమిటి, బీటా గెలాక్టోసైడ్స్ అంటే ఏమిటి, వాట్ ఆర్ బీటా గెలాక్టోసైడ్స్. ఇక్కడ చూడండి ఏమన్నారు, ద వై జీన్ కోడ్స్ ఫర్ పర్మియస్ విచ్ ఇంక్రీజెస్ పర్మియబిలిటీ ఆఫ్ ద సెల్ టు బీటా గెలాక్టోసైడ్స్. దీస్ బీటా గెలాక్టోసైడ్స్ ఆర్ నథింగ్ బట్ లాక్టోస్ అండ్ ఎలోలాక్టోస్. ఓకే, లాక్టోస్ ఇంకా ఎలోలాక్టోస్ ని మనం ఏమంటాం, బీటా గెలాక్టోసైడ్స్ అంటాం అంటే. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, ద ఏ జీన్ కోడ్స్ ఫర్ ట్రాన్స్ ఎసిటలేస్. చూసుకోండి అమ్మా, ఇక్కడ మీ ఎన్సీఆర్టీ లోనే ఉంది. ఓకే, హెన్స్ ఆల్ ద త్రీ ప్రొడక్ట్స్ ఆఫ్ ద లాక్టోపరం మెటబాలిజం ఆఫ్ లాక్టోస్ కి అవసరం ఉందని చెప్తున్నారు. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు అన్నిటిది ప్రాసెస్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ అనుకున్నాం, ఇండ్యూసర్ అని అంటాము. మనం చెప్పాను నేను, బీటా ఏదైతే లాక్టోస్ ఉన్నదో దాన్ని మనం ఇండ్యూసర్ అంటాము, అది కూడా నేను మీకు చెప్పాను. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏదైనా డిస్కస్ చేసుకోవాలి, చూసుకోండి. ద రిప్రెసర్ ఆఫ్ ద ఓపెరాన్ ఇస్ సింథసైజ్డ్, ఓకే, ఫ్రమ్ ది ఐజిన్. ఓకే, ఆల్ ద టైమ్ కన్స్టిట్యూటివ్లీ, ఇది ఆల్ ద టైమ్ పనిచేస్తూనే ఉంటుంది. ఓకే, సో ద రిప్రెసర్ ప్రోటీన్ బైండ్స్ టు ద ఆపరేటర్ రీజన్ ఆఫ్ ది ఓపెరాన్ అండ్ ప్రివెంట్స్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఫ్రమ్ ట్రాన్స్క్రైబింగ్ ది ఓపెరాన్. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఇండ్యూసర్, అలోలాక్టోజో లాక్టోజ్ ఉన్నప్పుడు రిప్రెసర్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది. దాని తర్వాత ఆర్ఎన్ఏ పాలిమరేస్ అనేది విచ్చలవిడిగా వెళ్ళి హాయిగా ట్రాన్స్క్రిప్షన్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత లాక్ ఓపెరాన్ నుంచి ఏవైతే వస్తున్నదో అవన్నీ సబ్స్ట్రేట్స్ ని యూటిలైజ్ చేసి ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ చేసుకుంటాయి ఎంజైమ్స్ త్రూగా. అది అన్నమాట, సింపుల్ యాజ్ దట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద లాక్ ఓపెరాన్. సో అందరూ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. జస్ట్ అ మినిట్. ఓకే, ఇక్కడ వరకు అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను. అందరికీ ఇక్కడ వరకు అర్థమైపోయింది అనుకుంటాను. ట్రిప్టోఫాన్, అరాబినోస్, హిస్టిడిన్, వాలిన్, ఓపెరాన్. కరెక్ట్, కరెక్ట్ అమ్మ, కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే యాక్చువల్ గా, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే ఎంసెట్ ప్లస్ నీట్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నారో, ఓకే, లేదంటే ఓన్లీ ఎంసెట్ కైనా మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఓకే, వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడు నేను చేయబోయే 8:30కి ఒక సెషన్ చేస్తున్నాను. నేను 8:30కి ఒక సెషన్ చేస్తున్నాను. ఓకే, ఆ సెషన్ వచ్చి మీరు అటెండ్ అవ్వండి. ఓకే, ఈ సెషన్ నేను బోల్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీతో డిస్కస్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్ గురించి డిస్కస్ చేస్తాను, మీరు వచ్చి చూసుకోవచ్చు. రెండోది స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, మూడోది నేను బుక్స్ గురించి డిస్కస్ చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఆ లింక్ అనేది నేను కింద ఇచ్చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, వెయిటేజ్, స్ట్రాటజీ, ఎలాంటి బుక్స్ మీరు వాడచ్చు, వీటన్నిటి గురించి నేను డిస్కస్ చేసుకోబోతున్నాను. సో ఈ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఇట్ విల్ బి లైవ్. మీరు వచ్చి సెషన్ డైరెక్ట్ గా లైవ్ గా అటెండ్ అవ్వచ్చు 8:30 PM కి. సో డెఫినెట్లీ వచ్చి అటెండ్ అవ్వండి ఈ సెషన్. ఓకే, అది అనమాట. ఇవాళ సెషన్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ కమెంట్ దమ్ బిలో. సెషన్ లైక్ చేసి షేర్ డెఫినెట్గా చేయండి. ఇంకా నెక్స్ట్ సెషన్ మనం ఏం చేసుకోబోతున్నాం అంటే హెచ్జిపి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, ఇంకా ఫింగర్ ప్రింటింగ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఏదైతే ఉందో ఇది మనది నెక్స్ట్ సెషన్ అవబోతుంది. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ సెషన్, అనమాట ఆఫ్ దిస్ చాప్టర్. ఒకసారి ఇది అయిపోతే ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆ లాస్ట్ సెషన్ కూడా నేను మీకు లింక్ అనేది పంపిస్తాను. ఓకే, డెఫినెట్లీ వచ్చి అటెండ్ అవ్వండి ఆ సెషన్ కూడా. ఓకే, సరే అయితే. సో విత్ దాట్ ఆ సెషన్ ఇస్ డన్ ఫర్ టుడే. నేను చెప్పినట్టు మీకు ఏమైనా డౌట్లు ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్. యాక్చువల్లీ 8:30 PM సెషన్ వేదాంత తెలుగు ఛానల్లో ఉంటుంది, డెఫినెట్లీ వచ్చి అటెండ్ అవ్వండి. బై ఛాంపియన్స్, టేక్ కేర్, బై.